హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితో బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి మీకు 2 కప్పులు అంటే 2 కప్పులు, మనకి ఎంత మోతాదులో కావాలంటే అంత తీసుకోవచ్చు. అలాగే మజ్జిగ, పుల్లటి మజ్జిగ, మనం కొంచెం వాటర్ వేసుకొని మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకోండి. ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి సరిపడ తీసుకోవాలి. ఉల్లిపాయలు 1 పెద్దది సన్నగా తరిగి పెట్టుకోండి. జీలకర్ర 1 స్పూన్ తీసుకుందాము. అలాగే అల్లం ముక్క చిన్నది, ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి. కరివేపాకు సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా మనం ఒక మిక్సీ బౌల్లో ఈ పచ్చిమిర్చిని, అలాగే జీలకర్ర, అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసుకొని దీన్ని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఈ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు సరిపడ వేసుకోవాలి, ఉప్పు. అలాగే దీంట్లో మనం ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకొని, అలాగే కరివేపాకు కొద్దిగా, దీంట్లోనే మనం ఈ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇది మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దీంట్లో మనం పల్చగా పుల్లటి మజ్జిగ, దీంతో మనం ఈ పిండి అంతా కూడా కలుపుకోవాలి. బోండా బ్యాటర్ వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మరీ వదులుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి బోండాలు వేసుకోవడానికి సరిపడినంత వాటర్ వేసుకొని, లేదా మజ్జిగ సరిపడంత వేసుకొని, మజ్జిగ సరిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వాడచ్చు మనం దీంట్లో. మనకి కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ అయితే బాగుంటుంది. దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి, మూత పెట్టేసి. ఇలా కలిపిన తర్వాత, ఎందుకంటే చక్కగా నానుతుంది ఈ పిండి అంతా కూడా. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి ఒక ½ an hour అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని, దీంట్లో మనం ఈ గోధుమ పిండి బోండాలాగా మనం చక్కగా కావలసినంత సైజులో వేసుకోవచ్చు. ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం హై ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఈ చిల్లుల గరిటెతోని మనం కొంచెంగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి చక్కగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు లేదా పచ్చిమిర్చితో సర్వింగ్ చేసుకొని, చక్కగా ఇవి ఒక స్నాక్ ఐటమ్ 4 o'clockకి లేదా మార్నింగ్ టిఫిన్ లాగా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.